బాలగంగాధర తిలక్ ప్రారంభించిన మరాఠా పత్రికకు సంపాదకత్వం వహించినటువంటి వారు ఎవరు? ఎస్ఎస్ బెంగాలీ, ఎన్సి కేల్కర్, సురేంద్రనాథ్ బెనర్జీ, బరీంద్ర కుమార్ ఘోష్. దీనికి సరి అయిన సమాధానము ఎన్సి కేల్కర్. మరాఠా అనే బాలగంగాధర తిలక్ స్థాపించిన ఇంగ్లీష్ పత్రికకు సంపాదకత్వము వహించాడు. బాలగంగాధర తిలక్ కేసరి పత్రికను ఏ భాషలో ప్రచురించాడు? అంటే ఆయన స్థాపించినవి రెండే పత్రికలు, ఒకటి మరాఠా, రెండవది కేసరి. మరాఠా పత్రిక ఇంగ్లీష్ భాషలో ప్రచురితమయ్యేది. కేసరి అనే పత్రిక ఏ భాషలో ప్రచురితమయ్యేది? పర్షియా భాష, మరాఠీ భాష, హిందీ భాష, ఆంగ్ల భాష. అంటే దీనికి సరి అయిన సమాధానము మరాఠీ భాష. కేసరి అనే బాలగంగాధర తిలక్ గారు స్థాపించినటువంటి పత్రిక ఇది మరాఠీ భాషలో ప్రచురితమయ్యేది. హంటర్ కమిషన్ను బ్రిటిష్ ప్రభుత్వము దేని కొరకు ఏర్పాటు చేసింది? బ్రిటిష్ ప్రభుత్వము 1919లో హంటర్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ హంటర్ కమిషన్ ఏర్పాటు చేయడంలో బ్రిటిష్ వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఏ అంశం పైన హంటర్ కమిషన్ను వేయడం జరిగింది? ఒకటి, ఖిలాఫత్ ఆందోళన గురించి అధ్యయనం చేయడం, బార్డోలి సత్యాగ్రహకు సంబంధించి అధ్యయనం చేయడము, చౌరీ చౌరా సంఘటనకు సంబంధించి అధ్యయనం చేయడము, లేదా జాలియన్ వాలాబాగ్ దుర్ఘటనకు సంబంధించి నియమించబడింది. అంటే దీనికి సరి అయినటువంటి సమాధానము జాలియన్ వాలాబాగ్ దుర్ఘటనకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వము భారతీయుల యొక్క నిరసనను గమనించిన తర్వాత ఒత్తిడికి లోనై హంటర్ కమిషన్ను నియమించింది. ఈ క్రింది వారిలో ఎవరిని భారత జాతీయ ఆర్థిక పునాదులను సమకూర్చిన సిద్ధాంతకర్తగా పేర్కొంటారు? అంటే ఇక్కడ పేర్కొన్నటువంటి వారిలో దాదాభాయ్ నౌరోజీ, స్వామి వివేకానంద, బాలగంగాధర్ తిలక్, మరి సురేంద్రనాథ్ బెనర్జీ. దీనికి సరి అయినటువంటి సమాధానము దాదాభాయ్ నౌరోజీ. అన్పావర్టీ బ్రిటిష్ రూల్ ఇండియా అనే గ్రంథాన్ని రచించి ఇతను భారతదేశము ఎలాగ దోపిడీకి గురి అవుతున్నది, భారతదేశం నుంచి సంపదను ఎలా బ్రిటిష్ వాళ్ళు తరలించుకుపోతున్నారు అనే విషయాన్ని ప్రస్తావించడంతో పాటు భారతదేశానికి మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని గణించినటువంటి వ్యక్తి దాదాభాయ్ నౌరోజీ. ఇది సరి అయినటువంటి సమాధానం. స్వాతంత్రము నా జన్మ హక్కు, దానిని నేను సాధించి తీరుతానని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు? భారత స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రము నా జన్మ హక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను అని పేర్కొన్నటువంటి ఈ నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? దాదాభాయ్ నౌరోజీ, బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, గోపాలకృష్ణ గోఖలే. దీనికి సరి అయిన సమాధానము బాలగంగాధర్ తిలక్ అనే ఈ నాయకుడు. బ్రిటిష్ పార్లమెంట్కు ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు? బ్రిటిష్ పార్లమెంట్ అంటే ఇంగ్లాండ్ పార్లమెంట్కు ఎన్నికైనటువంటి తొలి భారతీయుడు ఎవరు? ఈ కింది వారిలో బద్రుద్దీన్ తయ్యబ్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, దాదాభాయ్ నౌరోజీ. ఇతను దాదాభాయ్ నౌరోజీ లిబరల్ పార్టీ టికెట్ తరఫున ప్రిన్స్బరీ అనే కాన్స్టిట్యుయెన్సీ నుండి, అంటే నియోజకవర్గం నుండి బ్రిటిష్ పార్లమెంట్కు ఎన్నికైనటువంటి తొలి భారతీయుడు దాదాభాయ్ నౌరోజీ. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా మరియు బడ్జెట్ టు ఇండియా అనే పుస్తకాలను రచించింది ఎవరు? పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా, మరి బడ్జెట్, ఇండియన్ బడ్జెట్ అనే పుస్తకాలను ఒక వ్యక్తి రచించారు. ఈ కింది వాటిలో ఎవరు? దాదాభాయ్ నౌరోజీ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, మౌలానా అబుల్ కలాం ఆజాద్, గోపాలకృష్ణ గోఖలే. దీనికి సరి అయిన సమాధానము దాదాభాయ్ నౌరోజీ. ఇతను పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా అండ్ బడ్జెట్ ఈ పుస్తకాలు. మహారాష్ట్రలో దాదాభాయ్ నౌరోజీ పార్సీ భాషలో నడిపిన పత్రిక పేరేది? యుగాంతర్, వాయిస్ ఆఫ్ ఇండియా, సుధారక్, రాష్త గఫ్తార్. ఇది ముఖ్యంగా రాష్త గఫ్తార్ అనే పత్రిక. ఈ రాష్త గఫ్తార్ అనే పత్రికను దాదాభాయ్ నౌరోజీ ఎస్ఎస్ బెంగాలీ అనే పార్సీ నాయకుడితో కలిసి నడిపారు. రాష్త గఫ్తార్ ఇది దాదాభాయ్ నౌరోజీ బాంబే నుండి పెర్షియన్ భాషలో నడిపినటువంటి పత్రిక. ఈ క్రింది వారిలో ఎవరు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించారు? అయితే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని 1905 సంవత్సరంలో ఒక గొప్ప వ్యక్తి, మితవాద నాయకుడు స్థాపించాడు. ఎవరు ఆయన? సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అంటే ఏంటిది? భారత సేవక్ సమాజ్ అంటారు. అది ఏం చేసేది అంటే కష్టకాలాల్లో
ఈ వ్యాధులు సంభవించినప్పుడు, ఏదైనా కరువులు కాటకాలు వచ్చినప్పుడు ప్రజలను సహకారం అందించే సంస్థ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని. దాన్ని స్థాపించినటువంటి వారు ఎవరు? మహాత్మా గాంధీ, ఎంజి రనడే, గోపాలకృష్ణ గోఖలే, జ్యోతిబా ఫులే. ఈయన గోపాలకృష్ణ గోఖలే సరి అయినటువంటి సమాధానము. ఈయన 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించారు. ఈ గోపాలకృష్ణ గోఖలేకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మహాత్మా గాంధీకి ఈయన రాజకీయ గురువు. ఈ క్రింది వారిలో ఎవరు 1918లో నేషనల్ లిబరల్ ఫెడరేషన్ను ఇండియాను స్థాపించారు? ఎవరు స్థాపించారు దీన్ని అంటే, రాజాజీ అంటే సి రాజగోపాలాచారి, మహాత్మా గాంధీ, సురేంద్రనాథ్ బెనర్జీ, బాలగంగాధర్ తిలక్. దీన్ని స్థాపించినటువంటి వారు ఎవరు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ. 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వారు ఎవరు? 1916లో లక్నోలో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వారు ఎవరు? ఏసి మజుందార్, సిఆర్ దాస్, రాస్ బిహారీ బోస్, మరి సుభాష్ చంద్రబోస్. దీనికి సరి అయినటువంటి సమాధానము ఏసి మజుందార్. ఈయన పూర్తి పేరు అంబికా చరణ్ మజుందార్. అల్ హిలాల్, బిల్ హిలాల్, గబ్బారే ఖతీర్, అల్ బలాగ్. అల్ హిలాల్, బిల్ హిలాల్, గబ్బారే ఖతీర్, అల్ బలాగ్ అనే పత్రికలను స్థాపించినటువంటి వారు ఎవరు? ఈ పత్రికలను స్థాపించి భారత జాతీయ ఉద్యమంలో ప్రజలను అవగాహన కల్పించడానికి కృషి చేశారు. ఎవరు ఆయన అంటే మహమ్మద్ అలీ జిన్నా. అలీ జిన్నాను మహమ్మద్ అలీ జిన్నా, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇక్కడ సరి అయినటువంటి సమాధానము మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈ పత్రికను అల్ హిలాల్, బిల్ హిలాల్, గబ్బారే ఖతీర్, అల్ బలాగ్ అనే పత్రికను తానే స్వయంగా స్థాపించి తానే ఈ పత్రికలకు ఎడిటింగ్ కూడా చేశాడు. అంటే సంపాదకత్వం వహించినటువంటి వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్. లాలా లజపత్ రాయ్ని ఎవరు మోస్ట్ డేంజరస్ కాన్స్పిరేటర్, అత్యంత ప్రమాదకరమైనటువంటి కుట్రదారుగా అభివర్ణించాడు? మింటో 1, హార్డింజ్ 2, హార్డింజ్ 1, మింటో 2. దీనికి సరి అయినటువంటి సమాధానము హార్డింజ్ 2 అనే అతను లాలా లజపత్ రాయ్ను మోస్ట్ డేంజరస్ కాన్స్పిరేటర్ అంటే అత్యంత అపాయకరమైనటువంటి కుట్రదారుడుగా వర్ణించడం జరిగింది. లాహోర్ ప్రాంతంలో సైమన్ గో బ్యాక్ అనే ఉద్యమాన్ని చేపట్టిన వారు ఎవరు? గోవింద్ బల్లభ్ పంత్, రాస్ బిహారీ బోస్, లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్. లాలా లజపత్ రాయ్. ఈ లాలా లజపత్ రాయ్ సైమన్ కమిషన్ గో బ్యాక్ అనే నినాదంతో బ్యానర్ పట్టుకొని ముందు వరుసలో ఉండి ఒక ఊరేగింపు జరుపుతున్నటువంటి సందర్భంలో ఇతని పైన ఒక క్రూరుడైనటువంటి బ్రిటిష్ అధికారి జరిపినటువంటి లాఠీ చార్జీతో లాలా లజపత్ రాయ్ చనిపోవడం జరిగింది. లాహోర్లో లాలా లజపత్ పై లాఠీ చార్జ్ చేసిన బ్రిటిష్ అధికారి ఎవరు? జాన్సన్, డ్యూరాండ్, షాండర్స్, కర్జన్ వెల్లి. దీనికి సరి అయినటువంటి సమాధానము షాండర్స్. ఈ షాండర్స్ అనే క్రూరుడు లాలా లజపత్ రాయ్ పైన చేసినటువంటి లాఠీ చార్జీతో లాలా లజపత్ రాయ్ చనిపోవడం జరిగింది. ఈ క్రింది వారిలో ఎవరు భవానీ మందిర్, సావిత్రి, లైఫ్ డివైన్ వంటి గ్రంథాలను రచించారు? అరవింద్ ఘోష్, లాలా లజపత్ రాయ్, సురేంద్రనాథ్ బెనర్జీ, వివేకానంద. ఈ నలుగురిలో ఎవరు భవానీ మందిర్, సావిత్రి, లైఫ్ డివైన్ అనే గ్రంథాలను రచించారు? అంటే దీనికి సరి అయినటువంటి సమాధానము అరవిందో ఘోష్. ఈయన రచించారు భవానీ మందిర్, సావిత్రి, లైఫ్ డివైన్ అనే ఈ గ్రంథాలను. బ్రిటిష్ పోలీస్ అధికారి షాండర్ను హత్య చేసింది ఎవరు? అంటే ఒక అసోసియేషన్ చేసింది. ఇది ఎవరు? ఖుదీరామ్ బోస్, ప్రఫుల్ల చాకి, చాపేకర్ సోదరు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యులు అంటే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. ఈ సంస్థకు చెందినటువంటి వ్యక్తులు షాండర్ను హత్య చేసి లాలా లజపత్ రాయ్కు జరిగినటువంటి అన్యాయానికి పగ తీర్చుకున్నారు. బాలగంగాధర్ తిలక్ జన్మస్థలము ఏది? బాలగంగాధర్ తిలక్ ఎక్కడ జన్మించారు? కోల్హాపూర్, రత్నగిరి, గంగాపూర్, పూణే. ఈయన మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించాడు. రత్నగిరిలో ఎప్పుడు జన్మించారు అంటే 1856 జూలై 23వ తేదీన బాలగంగాధర్ తిలక్ రత్నగిరిలో జన్మించాడు.
ఈయన ఎప్పుడు చనిపోయారు? 1920 ఆగస్టు 1వ తేదీ తెల్లవారుజామున చనిపోయారు బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ను 6 సంవత్సరాల జైలు శిక్ష విధించిన నాటి నాసిక్ కోర్టు జడ్జి ఎవరు అంటే ఇతను జాన్సన్. ఇక్కడ మనకు వేరే ఆలోచన లేదు. జాన్సన్ ఆష్ఫోర్డ్, కింగ్స్ఫోర్డ్ కాదు. జాన్సన్ అనే ఈ నాసిక్ జిల్లా కోర్టు జడ్జి 6 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించారు. ఎవరికి? బాలగంగాధర్ తిలక్. ఈయన అండమాన్ నికోబార్లోని సెల్యులార్ జైల్లో ఉంటూ గీత రహస్య అనే గ్రంథాన్ని రాశాడు. అది ఉత్తమమైనటువంటి గ్రంథము. గీతకు సంబంధించి మల్టీ డైమెన్షన్లో అనాలిసిస్ చేస్తూ రాశాడు. మొదట అతివాదిగా ఉండి తర్వాత కాలంలో సన్యాసి మారిన జాతీయ నాయకుడు ఎవరు? సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్, అరబిందో ఘోష్. అంటే దీనికి సరి అయినటువంటి సమాధానము అరవిందో ఘోష్. అరవిందో ఘోష్ ముందు అతివాది. లాల్ బాల్ తర్వాత అంత స్థాయి అతివాద నాయకుడు ఎవరు అంటే అరవిందో ఘోష్. కానీ తర్వాత వదిలేసి అలీపూర్ కుట్ర కేసు, బాంబు కుట్ర కేసు తర్వాత బయటపడిన తర్వాత దాన్ని మొత్తం వదిలేసి తన శేష జీవితాన్ని ఒక సన్యాసిగా గడిపినటువంటి వ్యక్తి అరబిందో ఘోష్. ఇంగ్లాండ్లోని ప్రిన్స్బరీ బ్రిటిష్ పార్లమెంట్కు ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరు అంటే బ్రిటిష్ పార్లమెంట్కు ప్రిన్స్బరీ అనే నియోజకవర్గం నుండి లిబరల్ పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి మొదటి భారతీయుడు ఎవరు? మహాత్మా గాంధీ, దాదాభాయ్ నౌరోజీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, గోపాలకృష్ణ గోఖలే. ఇక్కడ దీనికి సరి అయినటువంటి సమాధానము దాదాభాయ్ నౌరోజీ. ఇతను లిబరల్ పార్టీ నుంచి బ్రిటిష్ పార్లమెంట్కు ప్రిన్స్బరీ నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి మొదటి భారతీయుడు. ఈ క్రింది వారిలో ఎవరు సంజీవని పత్రికను ప్రారంభించారు? సంజీవని అనే పత్రిక ఇది అతివాద భావాలను బెంగాల్ విభజన సందర్భంలో బాగా ప్రచారం చేసింది. ఏది అంటే ఇవారి సంజీవని అనే పత్రిక. ఈ సంజీవని పత్రికను బెంగాల్ విభజనకు సంబంధించి ప్రజలను ఉద్యమం చేయడానికి పురమాయించినటువంటి పత్రిక సంజీవని. ఈ పత్రికను స్థాపించినటువంటి వారు ఎవరు? ఈ పత్రికకు తానే స్వయంగా సంపాదకత్వం వహించినటువంటి వారు ఎవరు అంటే ఇటువంటి ప్రశ్నలు రావచ్చు. ఇది అరబిందో ఘోష్, సతీష్ ముఖర్జీ, కృష్ణకుమార్ మిత్ర, వివేకానంద. అంటే దీనికి సరి అయినటువంటి సమాధానము కృష్ణకుమార్ మిత్ర. ఇతను ఈ సంజీవ అనే పత్రికను స్థాపించాడు. ఇతనికి ఒక పాపులర్ పేరు ఏంటంటే కేకే మిత్ర అనే పేరుతో చాలా పాపులర్ అయ్యాడు. అక్కడ ఎగ్జామినేషన్లో కేకే మిత్ర అంటే ఇచ్చిన అతనే కృష్ణకుమార్ మిత్ర. సంజీవిని అనే ఈ పత్రికను స్థాపించాడు బెంగాల్లోని కలకత్తాలో. దాదాభాయ్ నౌరోజీ వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రికను ఎక్కడి నుండి ప్రచురించారు అంటే దాదాభాయ్ నౌరోజీ గారు ఈ వాయిస్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రజల వాణి అనే పేరుతో ఇంగ్లీష్లో వాయిస్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఒక పత్రికను ప్రచురించేవారు. దానికి తానే స్వయంగా స్థాపించి తానే స్వయంగా దానికి సంపాదకత్వం వహించారు. ఆ పత్రిక ఎక్కడ స్థాపించారు అనేది ఇక్కడ ప్రశ్న. లండన్, బొంబాయి, న్యూఢిల్లీ, కలకత్తా. దీనికి సరి అయినటువంటి సమాధానము లండన్ నుంచి ఈ పత్రికను ప్రచురించారు. దేశంలో ఏ పత్రిక బహిష్కరణ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది? దేశంలో బహిష్కరణ అనేది పిలుపునిచ్చినటువంటి పత్రిక ఇది. అంటే 1905లో బెంగాల్ విభజన సందర్భంలో ఒక పత్రిక బహిష్కరణకు మొట్టమొదటిసారిగా ప్రజలకు పిలుపునిచ్చింది. ఆ పత్రిక ఏంటిది అంటే యుగాంతర్, యంగ్ ఇండియా, కోల్ మరి సంజీవని. దీనికి సరి అయినటువంటి సమాధానము సంజీవని. కేకే మిత్ర గారు, కృష్ణకుమార్ మిత్ర గారు స్థాపించినటువంటి ఈ పత్రిక మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారికి ఒకవేళ ఆర్థికపరమైనటువంటి వెన్ను విర్చాలంటే బ్రిటిష్ వారి వస్తువులను బహిష్కరించండి. బ్రిటిష్ వారి వస్తువులే కాకుండా బ్రిటిష్ వారు దిగుమతి చేసే వస్తువులతో పాటు బ్రిటిష్ వారు నడిపించే విద్యాలయాలను, కోర్టులను అన్నిటినీ బహిష్కరించినట్టునే మన భారతదేశ చరిత్రలో బహిష్కరణకు మొదటి పిలుపిచ్చినటువంటి పత్రిక సంజీవని. దీని సంపాదకుడు కేకే మిత్ర అంటే కృష్ణకుమార్ మిత్ర. ఈ క్రింది వారిలో ఎవరు బెంగాల్ విభజనకు వ్యతిరేకిస్తూ మొదటగా ఉద్యమాలు ప్రారంభించారు? బెంగాల్ విభజన 1905 అక్టోబర్ 16న జరిగింది. బ్రిటిష్ వారు చేశారు తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్. అయితే బెంగాల్ విభజనను నిరసిస్తూ ఉద్యమాలు చేపట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తులు ఎవరు? కృష్ణకుమార్ మిత్ర, ఎస్ఎస్ బెనర్జీ అంటే శ్రీపాద బెనర్జీ. ఈయన ఎవరు? వీళ్ళిద్దరూ
లేదా ఒక ఏ అండ్ బి కరెక్ట్, ఏ ఎవరు కాదు అంటే దీనికి సమాధానము ఏ అండ్ బి, కృష్ణకుమార్ మిత్ర, ఎస్ఎస్ బెనర్జీ. అయితే ఇక్కడ ఏంది ఇది అసలు? కేకే మిత్ర, కృష్ణకుమార్ మిత్ర సంజీవని అనే తన పత్రికలో మొట్టమొదటిసారిగా బహిష్కరణ అంటే నినాదం ఇచ్చాడు. ఇక మరి ఎస్ఎస్ బెనర్జీ ఎవరైనా ఆనంద బజార్ పత్రిక, ఈ పత్రికలో కూడా బ్రిటిష్ వారు బెంగాల్ విభజన చేసినటువంటి ఈ సందర్భాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని ఈ ఇద్దరు చేపట్టడం జరిగింది.